కీర్తనలు 145:19 Psalms 145:19 తన యందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేర్చును. He fulfills the desires of those who fear him. కోరికంటే దుష్ట కోరికలు కావు, శరీర సంబంధమైన అపవిత్రమైన కోరికలు కావు, ఆత్మ సంబంధమైన కోరికలు. నీతిమంతుడు ఆశించినది అది అతనికి దొరుకును. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందట. భక్తిహీనుని యొక్క ఆశ భంగమైపోవును. భక్తిహీనంగా జీవిస్తున్నట్లయితే నీ ఆశ భంగమైపోద్ది. నీతిమంతుని ఆశ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒక తల్లి ప్రభు యొద్దకు వచ్చింది, నా కుమార్తెను బాగు చేయమంది. ఎంత వేడుకున్నా ప్రభు విన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు. మత్తయి సువార్త 15:22-28 వరకు చదివితే 28 ప్రభు అంటాడు, ఆమె వైపు తిరిగి ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో ఆమె పాస్ అయినప్పుడు అన్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె కోరికేంటి? ఆమె కుమార్తె బాగుపడాలి, ఆమె ఇల్లు బాగుపడాలి. ఆ దెయ్యాలేవో ఆ ఇంటి మీద ప్రభావం చూపిస్తారు, దెయ్యాలని వెళ్ళగొట్టబడాలి. కాబట్టి ప్రభు అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ స్త్రీ కనాను స్త్రీ అయినప్పటికీ యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి వేడుకున్నది, మొరపెట్టింది, భయభక్తిని చూపించింది. ఆ భయభక్తిని చూపించినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఆమె కోరిక తీర్చాడా? ఆమె ఏం కోరుకుంది? కుమార్తె బాగుపడాలని. నువ్వేం కోరుకుంటున్నావు? మీ కుమారుడు బాగుపడాలని, మీ కుమార్తె బాగుపడాలని. నీ ఇంటి పట్ల నీకున్న కోరిక, నీ కుటుంబం పట్ల నీకు నివాసం కావాలని ప్రార్థన చేస్తున్నావు. ముందు దేవుని రాజ్యము నీతిని వెతుకు. ఆయన రాజ్యము నీతిని వెతికినట్లయితే అప్పుడు నీ అక్కర్లన్నీ తీర్చబడతాయని రాయబడింది. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ ఇంటిని పోషించుకోవడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, సహాయపడాలని ఆశతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కోరికలు తీర్చగల దేవుడు నీకున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. నీ కుమార్తె స్వస్థపడాలని, నీ కుమారుడు స్వస్థపడాలని, నీ తండ్రి స్వస్థపడాలని, నీ తల్లి స్వస్థపడాలని, నీ ఇంటికి క్షేమం కావాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నీవు అనుకున్న దానికన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, దానివల్ల దేవునికి మహిమ తీసుకురావాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, నీ కోరిక దేవుని ఎదుట సరైనదైతే తప్పనిసరిగా అది అనుగ్రహింపబడునుగాక. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలు ఎందరో భక్తులు వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి కోరికలు తీర్చాడు. ఈరోజు నీ కోరిక కూడా ప్రభు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటాడు. ఆత్మదేవుడిని హృదయవాంఛను తీర్చునుగాక. ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని విందాం. నా ప్రతి ప్రార్థన ఆలకించును, జవాబు నాకు ప్రభునిచ్చును. నా ప్రతి ప్రార్థన ఆలకించును, జవాబు నాకు ప్రభునిచ్చును. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, నాకై ప్రాణము అర్పించెను. యేసయ్య నన్నెంతో ప్రేమించెను, నాకై ప్రాణము అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయ వాంఛలు తీర్చగల దేవుని సన్నిధిలో మోకరిల్లుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, అయ్యా నీ ప్రజల్లో ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు, అద్భుతకరుడు తండ్రి, ఆలోచనకర్తవు, నీకు సమస్తము సాధ్యమే. యెహోవా యందు భయభక్తి గల వారి యొక్క కోరిక ఆయన తీర్చును అని రాయబడింది. అవును తండ్రి, నీ యందు భయభక్తి మాకు దయచేయండి. యెహోవా యందు భయభక్తి కలిగించు ఆత్మ మా మీదకి బలముగా దిగివచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా, దేవుని యందు భయభక్తి పుట్టించే ఆత్మను నీ ప్రజల మీద ఉంచండి. యెషయా 11 మీరు చెప్పినారు, యెహోవా ఆత్మ అతని మీద ఉన్నప్పుడు అతను దేవుని యందు భయభక్తి కలిగి ఉంటాడు అన్నావు. తండ్రి, మా బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. వారు భయభక్తి గల కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. సంఘం పైన నీ ఆత్మనుంచు నాయన. సంఘమంతా, విశ్వాసులందరూ దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి. యవనస్తుల మీద నీ ఆత్మను పెట్టండి. మీ ఆత్మ మాకు భయభక్తిని నేర్పిస్తుందన్నావు. దేవుని యందు భయభక్తి కలిగే జీవితాలు మాకు దయచేయండి. భక్తిహీనత మా ఇళ్లలో నుండి తీసివేయను ఆయన. మా బ్రతుకుల్లో ఉన్న భక్తిహీనత తొలగిపోనుగాక.
ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. హీ డైరెక్ట్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. మీరు వెళ్లాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.